గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. Elijah was also a man like us in nature. Yet, when he prayed that it might not rain on the face of the earth, it did not rain for 3.5 years. But when he prayed again, the heavens gave rain and the earth brought forth its fruit. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. Why did James had to write that Elijah was also a man like us in nature? మన వంటి మనుష్యుడే అని ఎందుకు రాయవలసి వచ్చింది? యాకోబు ఈ పత్రిక రాసే కాలానికి ఏలియా మన వంటి మనుషుడు గాడు అని చెప్పి రబోనీలు వాదన చేస్తూ ఉండేవారు. ఎందుచేతనంటే the way Elijah appeared in the courts of Ahab in 1 Kings chapter 17 verse 1 was very unique. ఏలియా తన జీవితంలో ఆహాబు యొక్క ప్రాంగణంలోనికి వచ్చి ఆహాబు వద్ద ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన జీవిత విధానం అంతా చూస్తే ఈయన మన వంటి మనుష్యుడు కాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చేసారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి ప్రకటనలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు మామూలు మనుష్యుడు చేయలేడు. నీ వంటి నా వంటి మనుషుడు చేయలేడు. కనుక బహుశా ఆ రోజుల్లో there was lot of heresies that were being preached by these rabbis. So the Holy Spirit had inspired James to write in this way. He was not a man like us. That was the doctrine that the rabbis preached. కానీ పరిశుద్ధాత్మునికి సర్వసత్యము తెలియను. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలను రాయడానికి ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా ఏ ప్రవక్త కూడా, ఏ భక్తుడు కూడా పవిత్ర లేఖనాలు రాయలేదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన యొక్క జీవిత విధానం అకస్మాత్తుగా ఆయన ఆహాబు ప్రాంగణానికి వస్తాడు. ఆహాబు ఎదురుకు వచ్చి ఆయన చెప్తాడు కదా, నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను కురియదు అని ప్రకటన చేసి ఆయన మాయమైపోతాడు. కనబడకుండా he disappears. ఆ మాటలు చెప్పి మాయమైపోయిన తర్వాత రాజు అయినటువంటి ఆహాబు ఏలియా కొరకు వెతకని ప్రాంతము లేదట, వెతకని దేశము లేదట. అంటే అతని యొక్క డిసపియరెన్స్ ఎంత హిడెన్ గా ఉండిందో ఒక్కసారి ఆలోచన చేయండి. హీ వాజ్ ఎ సింపుల్ మ్యాన్ like you and I. But yet when God uses somebody like you and I, like the prophet Elijah, he can do wonders. ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి, మహత్కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు, మనము సేవించు దేవుడు అని మనం గ్రహించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క మాటలు, ఈ యొక్క వాక్యం నన్ను చెప్పమని ప్రేరేపించినందున ఈ మాటలు నేను చెప్తూ ఉంటున్నాను. ఏలియా యొక్క జీవితం ఒక వింతైనదిగా, విడ్డూరమైనదిగా కనబడుతూ ఉంటుంది. మనం చదివిన ప్రకారం చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం
ఆ మొదటి వచనంలో మనం చదివిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా అతనికి సెలవిస్తాడు ఏమనంటే, యు గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ అట్ ద బ్రూక్ షెరెత్. కెరేతు వాగు దగ్గర నీవు దాగి ఉండుము. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచనం ప్రకటన చేసిన తర్వాత, అదే ఈ రోజుల్లో అయితే ఈయన పెద్ద గొప్ప ప్రవక్త, ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫెట్ అని చెప్పేసి మనం ప్యాంప్లెట్లు ఏం చేసుకుంటాం, ఫ్లయర్స్ ఏం చేసుకుంటాం, వాల్ పోస్టర్స్ ఏం చేసుకుంటాం, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, యు డోంట్ షో యువర్ సెల్ఫ్ టు ఎనీబడి, యు హ్యావ్ టు గో అండ్ హైడ్. ఎక్కడ దాగుమని చెప్పాడు దేవుడు? కెరీతు వాగు దగ్గర. ఈయన నివసించేటువంటి ప్రాంతం, ఈయన ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా గిలాదు ప్రాంతం అని దేవుని యొక్క వాక్యంలో ఈ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గిలాదు ప్రాంతము కొండ ప్రాంతం, కరకు ప్రాంతం, కొండలు, మెట్టలు, లోయలు, సెలయేళ్ళు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో నీవు వెళ్ళి ఆ వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీళ్లు నీవు త్రాగుము, అక్కడ నిన్ను పోషించుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఇంత గొప్ప ప్రవచనం ప్రకటించినటువంటి ప్రవక్తను దేవుడు నువ్వు వెళ్ళి వాగు దగ్గర కూర్చో, వాగు నీళ్లు త్రాగు, కాకులు తెచ్చేటువంటి ఆహారం తిని బ్రతుకు అన్నాడు. మనం అయితే చేస్తాం అలాగా? మనం వాగు నీళ్ళు త్రాగలమా? మినరల్ వాటర్, బాటిల్డ్ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ ఉంటేనే కానీ మనకి ఈ రోజుల్లో త్రాగుబుద్ధి అవ్వదు. పైగా ఇక్కడ మనకి ఏదో సింహాసనం వేసి, రాజసింహాసనం వేసి కూర్చోమని చెప్పలేదు దేవుడు. గో అండ్ సిట్ అట్ ద బ్రూక్ షెరెత్. కెరీతు వాగు దగ్గర కూర్చో. నేను అక్కడ రాజభోజ్యాలను పెడతానని ఏలియాకి చెప్పలే, కానీ కాకులు నీకు తేవడానికి వాటికి నేను ఆజ్ఞాపించి ఉన్నాను. కాకులు యూదులకు అపవిత్రమైన, హేయమైన పక్షులు. మనకు కూడా అంతే కదా. మనం కాకుల ఆహారం తీసుకు తింటామా, ముట్టుకుంటామా, పట్టుకుంటామా? వీ హేట్ ఇట్, డోంట్ వరీ. బట్ హియర్ Prophet Elijah, though he was a Jew who should not touch the hated birds, should not eat, he was commanded, ordered to eat the food that was sent by ravens. ఈ కాకోలములు తెచ్చేటువంటి ఆహారం నాకు చాలా ఆశ్చర్యం అవుద్ది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయమున, సాయంత్రమున కాకులకు రొట్టె, మాంసము ఎక్కడ దొరికి ఉంటుంది? ఆలోచన చేస్తున్నారా? Where did these ravens find the bread and the meat every day morning on time? I don't know whether it was breakfast time or brunch time or lunch time, but they brought it in the morning and also in the evening. So he was waiting for the ravens to bring him food. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, బహుశా these pieces of bread and the meat were cooked and prepared for king's table. రాజభోజ్యములుగా అవి సిద్ధపరచబడి రాజభవనంలోనే బహుశా కిచెన్స్ లేవేమో ఈ రోజుల్లో మనకు ఉన్నట్టుగా. పూర్వకాలంలో భారతదేశంలో మనకు వంటగదులు బయట ఎక్కడో ఉండే. అలాగే రాజులకు కూడా వంటశాల ఏదో మనలాగే చిన్న వంటశాల కాదు. కొన్ని మేకలను, కొన్ని గొర్రెలను, వందల వేల సంఖ్యలో సొలొమోను గారు భోజనం చేసే భోజనాల గురించి చదవండి మీరు. ఎన్ని వేలు అర్పించబడి, వంట చేయబడి, వండబడి భోజనానికి పంపబడేవో.
బహుశా అలాగా రోజు ఉదయాన సాయంత్రాన రోజుకు ఒక వెరైటీ, ఉదయాన ఒక వెరైటీ, సాయంత్రాన్ని ఒక వెరైటీ రాజుగారి కొరకు ప్రిపేర్ చేసి వంటశాలలో ఈ బట్లర్స్ వాటిని బేసిల్స్లోనో బొట్టల్లోనో నెత్తి మీద పెట్టుకుని అక్కడి నుండి ఇక్కడికి మోసుకొస్తున్న సమయంలో బహుశా కాకులు వచ్చి వాటిని ఎత్తుకొని తీసుకొని పోయి రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన, దైవ సేవకుడైన, ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించడానికి దేవుడు కాకులకు సెలవిచ్చి ఉంటాడు. సో రేవెన్స్, go and get the food for my servant prophet Elijah. Make sure to be on time. ఆలస్యం, జాప్యం చేయడానికి వీల్లేదు అని చెప్తే కాకులు సహితం దేవునికి లోబడినటువంటివై అవి ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఆహారాన్ని రోజు ఉదయం సాయంత్రం తీసుకొని వచ్చి ఆయనను పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, కాకులైనా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి, పశువులు అయినా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి, పక్షులైనా జలచరములైనా దేవుని ఆజ్ఞకు లోబడివిగా ఉన్నాయి. కానీ లోబడని జీవి భూమి మీద ఒకే ఒక్కడు ఉన్నాడు. ఎవడు వాడంటే నీవు నేనే. వి ఆర్ ద వన్స్, హ్యూమన్ బీయింగ్స్. మానవమాత్రులమైనటువంటి మనం దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా ఉల్లంఘించేటువంటి స్వభావం మనలో ఉండిపోయింది. కానీ నిజమైనటువంటి దైవభక్తులమైతే, దేవుని బిడ్డలమైతే, దైవ సేవకులమైతే దేవుని యొక్క ఆజ్ఞకు తూచా తప్పకుండా విధేయత చూపగలిగేటువంటి స్వభావం మనము కలిగి ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ కూడా అతని యొక్క ప్రార్థనలో అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉండడానికి గల కారణం, అతడు దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా విధేయత చూపినటువంటి వాడుగా, దేవుని వాక్కుకు లోబడినటువంటి వాడుగా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. రాజు అయినటువంటి అహాబు ప్రాంగణములోనికి, ఇంటు ద కోర్ట్స్ ఆఫ్ కింగ్ ఏహాబ్. అహాబు ప్రాంగణంలోకి వెళ్ళాలంటే అది సాధారణమైనటువంటి విషయమేం కాదు. ఒక రాజుగారి యొక్క భవనం, రాజుగారి యొక్క సింహాసనం యొద్దకు వెళ్ళడం తేలికేం కాదు. అప్పటికే అనేక మంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పాలించారు. వారి కోటగోడలు సామాన్యమైనవి ఏం కాదు. థింక్ అబౌట్ కింగ్ Saul, the first king, and the second king, King David, and the third one, King Solomon. సొలొమోను కట్టినటువంటి ఆ మహాద్భుతమైనటువంటి రాజభవనం, రాజ ప్రాంగణం, రాజ భోగాలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి ఆ రాజ పాలన చేసేటువంటి రాజభవనాలు, రాజు యొక్క కోట గోడలు ఎంత ఎత్తైనవిగా, బలమైనవిగా, ఎంత పకడ్బందీగా, ఎంత సెక్యూరిటీతో ఉంటావో ఒకసారి ఆలోచన చేయండి. మామూలు మనిషి ఎవడు కూడా ప్రవేశం చేయడానికి వారికి అనుమతి ఉండదు. యూ విల్ నాట్ బీ గివెన్ పర్మిషన్ జస్ట్ టు ఎంటర్ లైక్ ఎనీథింగ్. అందులోకి ఏలియా లాంటి మనుష్యుడు ప్రవేశించాలంటే అది అసాధ్యం. ఎందుకో తెలుసా? అతని వేషధారణ అంతా కూడా ఒంటె రోమములతో పుట్టబడినటువంటి, లేక చేయబడినటువంటి, తోలు దట్టి కట్టినటువంటి వాడే. ఆ అడవి తేనెను, అడవిలో ఉన్నటువంటి మిడతలను, జస్ట్ లైక్ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహాను తినటువంటి ఆహారం, వేషధారణ అంత ఎలాంటిదో అలాంటిదే అని చెప్పి ఏలియాను గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అటువంటి వేషధారణ అంటే వస్త్రధారణ కలిగినటువంటి, బహుశా ఈ కొండ ప్రాంతీయుడైనటువంటి ఏలియా గిలాదు కాపురస్తుల సంబంధిను, తిష్బీయుడైన
ఏలియా అని రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. తిష్బీయుడు గిలాదు కాపురస్తుల సంబంధి. ఈ గిలాదు కాపురస్తులందరూ కూడా కొండ ప్రాంతీయులు, పైగా కాపరులుగా ఉండినటువంటి వారు, గొర్రెల కాపరులు. థింక్ అబౌట్ ఇట్. షెపర్డ్స్ ఎలా ఉంటారు? నేను ఒకసారి హైదరాబాద్ నుండి ఒక 25 మంది యంగ్ పీపుల్ యూత్ని తీసుకుని కడప వెళ్ళిపోతున్న యూత్ మీటింగ్ జరిపించడానికి వెళ్తూ ఉంటుంటే సడన్గా నాకు గొర్రెల మంద ఒకటి ఎదురుపడింది రోడ్డు మీద. గొర్రెలు రోడ్డు మీద ఎదురుపడితే వాటిని తప్పించడం అసాధ్యం. మరి అవి ఏమన్నా 100-200 అంటే కాదు, దాదాపు 3000కు పైగా ఉన్నటువంటి గొర్రెలు మంద. నేను అనుకున్నాను ఇట్స్ ఇంపాసిబుల్ టు గో ఓవర్ అని చెప్పేసి ఐ జస్ట్ పుల్డ్ aside my van, was waiting and just wanting to see what happens. అవి నెమ్మదిగా ప్రక్కన నుండి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. కాపర్లు ఎలా ఉంటారా అని చూద్దామని కాపర్ల కొరకు కనిపెడుతున్నా. ఎందుకంటే ఐ లైక్ టు సీ షెపర్డ్స్ బికాజ్ ఐ అడ్మైర్ ద షెపర్డ్ డేవిడ్. ఆయన రాశాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. కాపర్లు ఎలా ఉంటారు? దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని ఏర్పరచుకున్నాడు రాజుగా అని చెప్పేసి చూస్తే ఈ కాపర్లు ఎలా ఉన్నారంటే, అబ్బో మురికి వస్త్రాలు, ఒక కర్ర, పెద్ద కర్ర, పొడవైన కర్ర చేతిలో ఉంది. ఆ గొర్రెలు వస్తూ ఉంటేనే భయంకరమైనటువంటి వాసన. అటువంటి గొర్రెల దొడ్లో నుండి దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. బహుశా ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా జీవిత విధానం కూడా అటువంటిదేనేమో అని ఆలోచన. అటువంటి వస్త్రధారణ, అటువంటి జీవిత విధానం కలిగి ఉన్నటువంటి వాడు ఇశ్రాయేలు రాజ్యం యొక్క 7వ రాజు. అంటే ఆఫ్టర్ ద కింగ్డమ్ వాస్ డివైడెడ్ ఇంటూ 2. సో ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాస్ ఇన్ ద నార్త్ సైడ్ ఆఫ్ Israel, and the kingdom of Judah is in the southern side of Israel. దక్షిణంలోనేమో యోధా రాజ్యం, ఉత్తరాన్నేమో ఇజ్రాయేలు రాజ్యం. ఈ ఇశ్రాయేలు రాజ్యం విభజించబడిన తర్వాత పాలిస్తున్నటువంటి రాజు 7వ రాజు. ఉత్తరాన మొదటి రాజు యరోబాం, దక్షిణాన మొదటి రాజు రెహబాం. ఈ రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. అయితే ఈ విధముగా ఇశ్రాయేలు రాజ్యాన్ని ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం యొక్క కోట గోడలు ఏమి మామూలుగా ఉండవు, వారి సెక్యూరిటీ ఏమి కూడా మామూలుగా ఉండదు, చాలా పకడ్బందీగా ఉంటుంది. కానీ అతని యొక్క అహాబు యొక్క ప్రాంగణంలోనికి ప్రవక్త అయినటువంటి ఏలియా వెళ్ళాలంటే అతనికి పర్మిషన్ ఎవరు ఇచ్చుండ్రు. అతనికి పర్మిషన్ కూడా అక్కర్లేదు. హల్లెలూయా. తర్వాత చెప్తాను నేను ఎలా వెళ్ళి ఉంటాడు. కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు అతన్ని నడిపించువాడుగా కనబడుతున్నాడు. When God selects you and elects you, He leads you. When He leads you, He provides you. When He provides you, He protects you. When He protects you, He will promote you. ఆయన నీ జీవితంలో నీకు అవసరమైనటువంటి ప్రతి అవసరతను తీర్చువాడు, నిన్ను నడిపించువాడు, నిన్ను కాపాడువాడు, నిన్ను పైకెత్తువాడు, నిన్ను లేవనెత్తువాడు నీ దేవుడే. హల్లెలూయా. చక్కటి సాక్ష్యాలు విన్నాం, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. మన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు. 40 సంవత్సరాల నుండి నేను ఇంజనీర్గా పనిచేశాను. నేను ఎన్నో కష్టాలు. ఐ హ్యాడ్ ద లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డెజర్ట్, అరణ్య యాత్ర, ఇజ్రాయేలు యొక్క యాత్ర. 40 సంవత్సరాలు కూడా సాక్ష్యం చెప్పారు కదా ఎవరు, ఆయన 40 సంవత్సరాల అనుభవం. ఏదో ఇంజనీర్ అయిపోయినంత మాత్రాన, టెక్ అయిపోయినంత మాత్రాన, ఐటీ అయిపోయినంత మాత్రాన మన యొక్క జీవిత విధానం అంతా రాజభోగాలతో ఉండదు. ఈ జీవిత యాత్రలు అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, అనేకమైనటువంటి ఎగుడు దిగుళ్ళు, అనేకమైనటువంటి
బలహీనతలకు మనము ప్రభావితం అవుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి, తప్పించి, కాపాడి ఆయన మహిమార్థమైనటువంటి సాధనములుగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడు వాడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని చెప్తూ ఉన్నాడు యాకోబు. కానీ రబూనులు అయితే, రబాయిస్ అయితే, he was not like a man like us, he was not a man like us in nature అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన జీవిత విధానం అంతా కూడా ఆహాబు ప్రాంగణంలోకి వెళ్ళడానికి అద్భుతంగా కాకుల ద్వారా ఆయన అనేక దినములు, బహుశా సంవత్సరం పోషించబడ్డాడు, 2 సంవత్సరాలు పోషించబడ్డాడు. అసలు ఒకరోజు కాకుల ద్వారా సప్లై చేయబడడం అంటేనే చాలా వింత, కానీ అది ఒక అద్భుతం. ఎందుకంటే దేవుడు అతని పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఆయన మహిమార్థమై దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతిని తెలియజేయడానికి ఏలియా అంటేనే దాని యొక్క అర్థం యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఎందుచేతంటే ఈ ఇశ్రాయేలు దేశంలో అప్పటికి యెహోవాను మర్చిపోయారండి. యెహోవాను దేవునిగా వారు కొలవడం లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు రాజ్యం విభజించబడిన తరువాత మొట్టమొదటిగా ఉత్తరాన ఇశ్రాయేలు దేశాన యరొబాము 22 సంవత్సరాలు పాలించాడు. అతని తర్వాత నాదాబు అనేటువంటి రాజు 3 సంవత్సరాలు పాలించాడు. అతని తర్వాత బయేషా అనేటువంటి రాజు 24 సంవత్సరాలు పాలించాడు. అతని తర్వాత ఏలా అనేటువంటి రాజు 5 సంవత్సరాలు పాలించాడు. అతని తర్వాత జిమ్రి అనేటువంటి రాజు 7 రోజులు పాలించాడు. అతని తర్వాత ఓమ్రి అనేటువంటి రాజు 12 రోజులు పాలించాడు. అతని తర్వాత ఆహాబు అనేటువంటి రాజు 22 సంవత్సరాలు. ఈ రాజుల కాలం అంతటిలో కూడా వీరందరూ కూడా దేవుని దృష్టికి కీడు చేసినటువంటి వారు, దేవునికి కోపము పుట్టించినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఇశ్రాయేలు దేశం క్రీస్తుకు పూర్వం 931వ సంవత్సరములో విభజించబడింది. 849 సంవత్సరం వరకు కూడా, అంటే 82 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజులందరూ కూడా, ఈ 7 రాజులే కాదు, 7 రాజుల తర్వాత వచ్చిన రాజులు కూడా, ఇశ్రాయేలు ఏలినటువంటి రాజులు మొత్తం 20 మంది రాజులు, వారందరూ కూడా దేవుని దృష్టికి కీడు చేసి ఉన్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకే వారు దేవుని మరచి, దేవుని విడిచి యెహోవాయనే వారు లేనట్టుగా దేవుని విసర్జించినందున దేవుడు ఏలియాను లేపాడు. ఏలియా యొక్క పుట్టుక పూర్వోత్తరాలు ఏమీ తెలియవు. అకస్మాత్తుగా ఆయన ఆహాబు యొక్క ప్రాంగణంలో ప్రత్యక్షం అవుతాడు. బహుశా ఈయన పుట్టుక పూర్వోత్తరాలు లేవు గనుక, ఈయన ఎవరి కొడుకో, తల్లి ఎవరో, కొడుకు ఎవరో ఏమి ఎవరికి తెలియదు గనుక, తెలియబడలేదు గనుక ఈయన మన వంటి మనుషులు కాడు, ఈయన బహుశా దేవుడు పంపిన దూత అయి ఉండవచ్చు అని చెప్పి రబూనీలు బోధించి ఉంటారు. బహుశా ఈయన పుట్టుక పూర్వోత్తరాలు ఏమీ లేవు. సాధారణంగా ప్రవక్తల యొక్క పుట్టుక పూర్వోత్తరాలు చూస్తే మనకు వివరంగా కనీసం తండ్రి ఎవరో, తల్లి ఎవరో రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇతని గురించి ఏమి రాయబడలేదు, సడన్గా కనబడతాడు. బహుశా he appeared in the order of మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ కూడా తల్లి ఎవరో, తండ్రి ఎవరో, పుట్టుక పూర్వోత్తరాలు ఏమి లేనిటువంటి వాడుగా వస్తాడు అని చెప్పి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే, he was born of the Melchizedek, in the order of Melchizedek. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతని జీవితంలో మనం చూసినట్లయితే అతడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా, సరే సారిపతు ఈ యొక్క కెరీతు వాగు దగ్గర ఈ బ్రుక్ ఎండిపోద్ది, సెలయేరు ఎండిపోద్ది, కాకులు కూడా ఆహారం తేవడం మానేస్తాయి. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు నీవు లేచి సీదోను వంశురాలైన, సీదోను ప్రాంతపు మనిషి అయినటువంటి ఆ విధవరాలి ఇంటికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు ఆ విధవరాలకు నేను ఆజ్ఞాపించి తిని అంటాడు. ఆలోచన చేయండి,
He was commanded to go to a widow in Sarephat. మనం ఒక విధవరాలింటికి వెళ్ళమంటే వెళ్తామా? పోషించబడ్డానికి. కానీ దేవుడు ఆజ్ఞాపించాడంటే వెళ్ళి తీరాలంటే. సరే, బహుశా విధవరాలంటే బహుశా ఆమె బీదరాలా, లేకపోతే ఘనురాలా, లేకపోతే ఉన్నతమైనటువంటి ధనవంతురాలా అనేటువంటి ఆలోచన మనకు వస్తాయి. ఏలియాకు వచ్చిందో లేదో మనకు తెలియదు. సరే, ఏదేమైనా దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ పట్టణపు గవిని వద్దకు ఆయన వచ్చేసరికి ఆమె ఆహారం వండుకోవడానికి పుల్లలో ఏరుకుంటుంది. పుల్లలో ఏరుకుంటుంది అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఆమె ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదన్నమాట. అంత పూర్. ఆహారం వండుకోవడానికి గ్యాస్ స్టవ్ కూడా లేదు. కొనుక్కోవడానికి ఫైర్ వుడ్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు. కనుకనే ఊర్లోకి వెళ్ళి పొలం ఏరుకుంటుంది. అంత భయంకరమైనటువంటి దీన స్థితి. ఆయన వెళ్ళేసరికి ఆయన అడుగుతున్నాడు, అమ్మా త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, సరే తెస్తానని చెప్పేసి వెళ్ళబోయేసరికి, అమ్మమ్మ నీ చేతితో ఒక రొట్టెను చేసి తీసుకొచ్చి ఇస్తావా అంటే ఆమంటది, అయ్యా ఆఖరిసారిగా నేను నా కుమారుడు చేసి తినడానికి కొండలో గుప్పెడు పిండి, తొట్టెలో గుప్పెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రం ఉన్నాయి. చివరిసారిగా ఆహారం చేసుకుని అప్పం చేసుకుని తినేసి చచ్చిపోదాం అని చెప్పేసి ఉన్నాం అనేసరికి, డోంట్ వరీ, గో అండ్ డూ యాజ్ ఐ సెడ్. ఈ యొక్క కరువు కాలం గడిచే వరకు కూడా నీ కుండలో ఉన్నటువంటి పిండి అయిపోదు, నీ బుడ్డెలో ఉన్నటువంటి నూనె తరిగిపోదు అని చెప్పాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ప్రవచనం, అద్భుతమైనటువంటి ప్రకటన. నీ బుడ్డెలో నూనె అయిపోదు, నీ కుండలో పిండి తరిగిపోదు అని చెప్పేసరికి ఆ ప్రకారమే ఆమె వెళ్ళి చేసి తెచ్చినట్లుగా మనం చూస్తుంటాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆ విధవరాలు ఎంతగా దైవజనుని యొక్క మాటకు విధేయత చూపిందో, అదే ఒకవేళ మన యొక్క జీవితంలో మనము దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం వస్తే, మన దగ్గర ఏమాత్రం డబ్బు లేకపోయినా, తినడానికి లేదో, లేకపోతే ఉద్యోగం లేదో, ఉద్యోగాలు పోయి జీతాలు రావడం లేదని చెప్పేసి ఉన్నటువంటి సమయంలో దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం వస్తే ఇస్తామా ఇవ్వమా? ఇచ్చువారంగా ఉంటామా ఉండమా? ఒకవేళ ఏ కన్వెన్షన్లో వస్తుంది, ఏ సభలో వస్తుంది, ఏ దైవజనులో వస్తూ ఉన్నారు, వారికి ఇవ్వాల్సి ఉంది అన్నటువంటి సమయంలో దేవునికి ఇవ్వడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉంటూ ఉంటామా? ఈ బీద విధవరాలు, ఆమె దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ దైవజనుడు, దైవ సేవకుడు, ప్రవక్త చెప్పిన ప్రకారం దేవుని పనికి ఇవ్వడానికి ఆమె సిద్ధముగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇచ్చింది, ఆయన చెప్పినట్లు చేసింది. మొదట రొట్టె తీసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి రొట్టె లేక మొదటి అప్పము ఈజ్ ఆల్వేస్ ఎ సైన్ ఆఫ్ గివింగ్ అవర్ టైట్స్ టు గాడ్. మీలో ఎంతమంది దేవుని సన్నిధికి, దేవుని పనికి టైట్స్ ఇస్తున్నారు అని నేను అడగను. ఇవ్వాలా వద్దా అంటే, ఈ రోజులు ఇవ్వక్కర్లేదండి అని బోధించే బోధకులు లేకపోలేదు, ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, యు మస్ట్ గివ్ యువర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. వెన్ యు గివ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి ఇస్తున్నాను, దేవుని పనికి ఇస్తున్నాను, దేవుని సేవకునికి ఇస్తున్నాను అనేటువంటి తలంపుతో, నమ్మకంతో, విశ్వాసంతో నీవు దేవునికి చేయునప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉంటాడు. ఈ బీద విధవరాలు, సారీపాతులో ఉన్నటువంటి విధవరాలు
దేవుని సేవకునికి ఇచ్చింది. యేసయ్య దేవుని మందిరంలో ఆడ కూర్చుని చూస్తున్నాడు. కానుకలు వేసే సమయంలో ఎందుకు కూర్చుని చూస్తున్నాడు? ఎవరెంత ఇస్తున్నారు అని కూడా చూస్తుంటాడు ప్రభు. ఆమేన్. అవునా కాదా చెప్పండి? మీరు ఎవరు మాట్లాడడం లేదు. ఒక బీద విధవరాలు ఆమెను గురించి చెప్తాడు. She gave all that she had. ఆమె యొద్ద ఉన్న సమస్తము కూడా, ఉన్నదంతయు కూడా ఆమె ఇచ్చేసినట్లుగా యేసు ప్రభు వారు ఆమెను గురించి చెప్పారు, ఆమెను అభినందించారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సేవకు మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడై ఉంటాడు. కనుక ఈ విధమైనటువంటి అద్భుతం, ఆశ్చర్యకార్యము ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా చేయబడింది. కుండలో ఉన్న పిండి తరిగిపోలేదు, గుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఆ కరువు కాలం అంతా తీరు వరకు కూడా ఇంకొక అద్భుతం చేశాడు. ఈ దినాలు జరుగుతూ ఉండగా ఆమె ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుని లేపినటువంటి ఆ మొట్టమొదటి మిరకల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ వెన్ ఎలైజా raised the dead body of the son of the widow in Sarephath. సారెపాతులో ఉన్నటువంటి విధురాలి యొక్క కుమారుని లేపడం మొట్టమొదటి పునరుద్ధానముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని బిడ్డ. కనుక ఏలియా ఇటువంటి అద్భుతాలు చేశాడు కనుక ఆయన మామూలు మనిషి కాదు. సరే, ఇది అయిపోయింది. మరలా ఆయన ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఒకసారా రెండుసార్లా? దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన చేసిన ప్రకారం అగ్ని కురియబడినట్లుగా మనం చూస్తున్నాం. యోర్దాను నదిని పాయలు చేశాడు. ఒక రోజు దేవదూత తెచ్చినటువంటి రొట్టెలను తిని 40 రోజులు భోజనం చేయక్కర్లేకుండా ఆయన ప్రయాణం చేశాడు. మనం ఎవరైనా చేయగలమా? మనం 40 days ఫాస్టింగ్ అని డిక్లేర్ చేస్తాం, పాంప్లెట్స్ వేసుకుంటాం, కానీ ఒక పూట తినేస్తాం అని అనుకుంటున్నాను నేను. అస్సలు తినకుండా ఉండేవారు ఎవరైనా ఉంటారా? మా దీపక్ గారు రోజుకు ఒక మీలే తింటాడు. కొన్నిసార్లు అది కూడా మానేస్తుంటాడు. ఆయన హ్యాపీగా బ్రతికేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చెప్తున్నారంటే ఏలియా జీవితంలో ఇటువంటి అద్భుతాలు ఆయన అనుభవించాడు, చేశాడు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఆయన అగ్ని రథముల మీద పైకి ఎత్తబడిన వాడుగా మనం చూడగలుగుతూ ఉంటాం. పైకి కొనుక్కోబడ్డాడు. ఇన్ని అద్భుతాలు ఆయన చేశాడు కనుక he was not a man like us in nature. Yet when he prayed that it might not rain. అసలు వర్షం కురియకూడదని ప్రార్థన చేయడం అనేది మామూలు విషయం కాదు. మీలో ఎవరైనా ఎప్పుడైనా చేశారో వర్షం కురియకూడదని? కొన్నిసార్లు బహుశా ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఉంటే ఫుల్గా వర్షాలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతూ ఉంటే, కార్లు కొట్టుకుపోతూ ఉంటే, ఇల్లు నిండిపోతూ ఉంటే బహుశా ఎవరైనా చేస్తారేమో, ప్రభువానైనా వర్షం కురియకుండా చేయనైనా అని చెప్పి. ఈ రోజుల్లో వర్షం కురియకూడదని చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఏలియా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా, ఇశ్రాయేలీయుల యొక్క రాజులందరూ కూడా దేవుని మరచి, దేవుని విడచి విగ్రహారాధనలు చేస్తున్నందున దేవుడు వారి యొక్క పంటలన్నిటిని కూడా పండకుండా ఆపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏలియా ఇటువంటి ప్రార్థన చేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని విడిచి, దేవుని మరచి, దేవునికి దూరంగా జీవిస్తారో దేవుని ఆశీర్వాదాలు ఆపు చేయబడతాయి. హల్లెలూయా. సో ఇట్ వాస్ ఎలైజాస్ ఇంటెన్షన్ అండ్ ప్రేయర్ that God's blessings must be stopped. వర్షం కురియకూడదని ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే ఏలియా దేవుని విడిచిపెట్టేశారు, దేవుని మర్చిపోయారు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. అందులోకి ఇజ్రాయేలు యొక్క రాజు అయినటువంటి ఆహాబు కాలానికి భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉంది.
బయలు దేవతను వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఆహాబు సీదోనురాలైనటువంటి యెజబేలు వివాహం చేసుకొని యెజబేలు యొక్క దేవతలను ఆరాధిస్తూ, యెజబేలు తెచ్చినటువంటి దేవతలతో పాటు మరొక ఇంకా ఉన్నటువంటి దేవతలు, అషేరు దేవతలు, మొత్తం 850 మంది దేవతలను ఇశ్రాయేలు దేశంలో వారు ఆరాధిస్తున్నట్లుగా, పూజిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి గాఢాంధకారపు ఆధ్యాత్మిక జీవితాల్లో ఇశ్రాయేలీలు ఉండగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. వీరు ఐగుప్తు దేశం నుండి గెద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను, వారిని పోషించినటువంటి విధానం, వారిని దీవించినటువంటి విధానం, వారికి ఆ దేశాన్ని అనుగ్రహించినటువంటి విధానాన్ని గురించి ఆలోచిస్తేనే మహాద్భుతాలు ఇశ్రాయేలు యొక్క జీవితాలలో దేవుడు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఈ ఇశ్రాయేలీలు అయితే ఆ నిజ దేవుడైనటువంటి యెహోవాను విడిచి అన్య దేవతలను, అన్య విగ్రహములను వారు పూజిస్తూ, వారికి బలిపీఠాలు కడుతూ, వారికి మ్రొక్కుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది కనుక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావాలనేటువంటి ఉద్దేశంతో దేవుని సేవకుడైనటువంటి ఏలియా ఈ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. 1 Kings chapter 16 verse 30. ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా, చూస్తున్నారా, తన పూర్వీకులందరంటే రాజులందరినీ మించునంతగా. ఆహాబు కంటే 6 రాజులను గురించి చెప్పాను, వారి పేర్లు చెప్పాను. వారికంటే ముందు ఉన్నటువంటి రాజ్యం ఐక్య రాజ్యం, ద యునైటెడ్ కింగ్డమ్. The United Kingdom was united when King Saul and David and Solomon ruled. But after Solomon, in the time of his son Rehoboam, the kingdom of Israel was divided into 2. సొలొమోను కూడా అతని యొక్క భార్యల యొక్క విగ్రహాలను, దేవతలను పూజించిన వాడే. దేవుని యొక్క ఉగ్రత, అందుకేనేమో సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము కాలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వ్రాయబడింది, ఓమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అని అనుకొని అతడు సీదోనీయులకు రాజు అయినటువంటి ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఆహాబు కాలంలోనే కదా ఏలియా ప్రత్యక్షమయ్యాడు. దానికి గల కారణం అప్పట్లో ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది. అంత మాత్రమే కాదు, 34వ వచనంలో ఇంకా విడ్డూరమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. అతని దినములలో బెతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దానికి పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. దాని గౌనులనెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. వింటున్నారా? కానాను దేశానికి వచ్చిన తర్వాత కానాను దేశంలో దైవ సేవకుడైనటువంటి యెహోషువ మాట వినకుండా వారు చేసినందున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఒక శపథం చేయించాడు యెరికో పట్టణమును గూర్చి. ఆ శపథం ఏంటో చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం
26వ వచనం. దాని యొక్క నెరవేర్పు ఇప్పుడు అహాబు కాలంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ 6:26. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించాను, ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. అర్థమైందా ఇప్పుడు? అంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రకటన, దైవ సేవకుడు చేసినటువంటి ఆ యొక్క ప్రకటనకు విరుద్ధముగా ఆహాబు రాజు అయినటువంటి ఆహాబు కాలములో వీరు చేసినందున దేవుని ఉగ్రత వారి మీదకి రావాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నందున దేవుడు దైవజనుడైనటువంటి ఏలియాను పంపినట్లు మనం చూస్తున్నాం. ఏలియా కూడా ఇలా ప్రార్థన చేయడానికి గల ముఖ్య కారణం ఇంకొకటి ఉంది. ఇక్కడ మనం చూడవలసింది ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 11:16. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఏలియా చేసిన ప్రార్థన కూడా వాక్యము మీద ఆధారపడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక మన ప్రార్థనలన్నీ కూడా వాక్యాన్ని ఆధారం చేసుకునే మనం ప్రార్థన చేయాలి. వాక్యాన్ని నమ్మి మనము ప్రార్థన చేయాలి. కనుక మన ప్రార్థనలు పటిష్టంగా పట్టుత్వం కలిగి ఉండాలంటే మొదటిగా మన జీవితం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతి మార్గములో జీవించున్నదై ఉండాలి. అందుకే యాకోబు ఈ పత్రికలో ఈ 17వ వచనానికి ముందు 16వ వచనంలో అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉండి బహు బలము గలదై ఉండును అంటూ ఉన్నాడు. దానికి ముందు ఇంకేమంటాడో తెలుసా? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఎవరు ఒప్పుకుంటారండి? దేవునితో ఒప్పుకోవడమే కష్టం కదా. మన మనసులో ఉన్నటువంటి మలినం, మనం ఆలోచించేటువంటి విధానం, మన తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు ఊహలు, భయంకరమైనటువంటి ఆలోచనలు మన యొక్క మనసులో కొన్నిసార్లు పుట్టుకొని రావచ్చు. వాటిని దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకొని ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20, 22, 23 వచనాలు పౌరభక్తుడు అంటాడు, మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన మనస్సాక్షి గలవారమునై ఉండి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదాం. నీవు దేవుని సన్నిధికి చేరినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలట? యథార్థమైనది. Let us draw near with a whole heart, with a pure heart, having our hearts sprinkled with what? With the blood of Jesus. Hallelujah. The blood of Jesus, only the blood of Jesus can cleanse you from all of your sin. ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి, పాపము నుండి నిన్ను శుద్ధి చేయగలిగినది ఈ విశ్వంలో ఒకటి ఉన్నది. అది ఏంటి అంటే యేసు క్రీస్తు యొక్క పవిత్ర రక్తం. ఆయన రక్తం మన పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తుంది అని చెప్తూ ఉంటూ ఉన్నాడు. కనుక ఈ వాక్యమును ఆధారము చేసుకొని, వాక్యమును ఆధారం చేసుకొని ద్వితీయోపదేశకాండం 11:16 అన్నటువంటి వాక్యమును ఏలియా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎంతకాలం ప్రార్థన చేసుంటాడు? ఎంతకాలం చేసుంటాడు? ఒక చిన్న మాట చేసుంటాడా? ఎంత అద్భుతమైనటువంటి ఆకాశం ఇత్తడిగా మారిపోవాలి. The heaven turned to brass, as hard as brass.
భూమి బహుశా ఇనుములాగా మారిపోయిందేమో. పంటలు లేవు, పంటలు పండడం లేదు, మొక్కలు మొలడం లేదు, విత్తనాలు వేసినా వెండిపోతున్నాయి కానీ అవి మొలకెత్తడం లేదు. నో క్రాప్. ఏలియా యొక్క ప్రార్థన అంత పటిష్టమైనదిగా ఉండడానికి గల కారణం ఆయన నీతిమంతుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. The prayer of a righteous man availeth much. A fervent prayer. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో పేదలతో పై ప్రార్థన చేయడం కాదు. మనఃపూర్వకంగా యథార్థముగా దేవుని సన్నిధానంలో మనము మోకరిల్లి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయవాడైనట్టు. బహుశా ప్రవక్త ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఈ రోజుల్లో మనం వైట్ హౌస్లో వెళ్ళి బైడెన్ గారిని కలవాలంటే ఈజీయా? ఈ రోజుల్లో సంగతి ఎలా ఉంది? సీఎం గారిని కలవాలన్నా, పిఎం గారిని కలవాలన్నా నాట్ అట్ ఆల్ పాసిబుల్. In those days, meeting going into the courts of kings also was not easy. So what did Elijah do? Elijah prayed. Elijah prayed. Hallelujah. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తే 17వ అధ్యాయంలోనేమో రాజు ప్రాంగణంలోనికి వెళ్ళి అహాబు రాజుతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆహాబు రాజుతో ఆయన మాట్లాడాడు. 18వ ఇందాక యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోనేమో 3.5 సంవత్సరముల వరకు ఆకాశము వర్షింపలేదు, భూమి దాని పంటను ఇయ్యలేదు అని మనం. ఎన్ని సంవత్సరాలు ఏం లేదు? 3.5 లాంగ్ ఇయర్స్. 3.5 సంవత్సరాలు. 18వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే రాయబడింది ఏంటి అంటే, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. ఎప్పుడు వర్షం కురిసింది? ఏ సంవత్సరంలో చెప్పండి? 3వ సంవత్సరం ఉంది. 3.5 సంవత్సరాలు ఉంది అక్కడ లేదు. అంటే ఏలియా ఈ 3వ సంవత్సరానికంటే ముందు 6 నెలలు ప్రార్థనలు చేసి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పం కదా మనం. పరలోకి వెళ్ళిన తర్వాత హల్లెలూయా అని చెప్తాం మేము. దేవుని బిడ్డలమైనటువంటి మనం హల్లెలూయా అంటే కదా యెహోవా స్తోత్రం అంతే. దేవా స్తోత్రం. హల్లెలూయా అంటే ఏంటంటే దేవా స్తోత్రం. అంటే ప్రకటన గ్రంథంలో హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించుడి అని ఉంది. మళ్ళా ఇంకొక ఎకోయింగ్ వాయిసెస్ కమింగ్ అప్ సేయింగ్ యెహోవాను స్తుతించుడి అంటే అర్థం ఏంటంటే యెహోవా స్తోత్రం అంటే యెహోవా నీకు స్తోత్రం అని అర్థం అక్కడ. హల్లెలూయా. హల్లే అంటే స్తుతి, యు అంటే నీవు, యా అంటే యెహోవా. ఆమేన్. Hallelujah. So we need to be praising the Lord all the time. Here Elijah prayed at least, I believe, for 6 long months to go to the courts of Ahab. ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ 17వ అధ్యాయంలో ఆయన ఫస్ట్ టైం హీ అపియర్స్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ Ahab. దానికి ముందు ఎక్కడున్నాడు? బహుశా ఏ కెరీతు వాగు దగ్గర లేదా ఏ కొండ గుహలోనో దూరి ఆయన మోకరించి ప్రార్థన చేసి ఉంటాడు. అందుకే ఏలియా యొక్క ప్రార్థన గురించి ఆయన చెప్పే ముందు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ 6 నెలలు ప్రార్థన చేసిన భక్తుడు మామూలుగా ఉండడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో 6 నెలలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై, దేవుని సన్నిధానముతో ఆవరించబడినటువంటి వాడై, దైవ శక్తిని పొందుకున్నటువంటి వాడై, దేవుని యొక్క మహిమను శక్తిని గ్రోలుకున్నటువంటి వాడై, దేవుని ఆత్మ వలన నడిపింపబడుచు కొనిపోబడు వాడుగా ఉంటాడు.
అందుకే నేను నమ్మేది ఏంటంటే ఆహాబు ప్రాంగణంలోకి వెళ్ళడానికి ఆహాబు యొక్క ప్రకారములన్నిటిని దాటుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ సుడి గాలిలో ఎత్తబడి ఆహాబు యొక్క సింహాసనం ఎదుట కట్టబడి ఆహాబుతో సవాలు విసిరి, అబ్బా ఇది మామూలు మాట కదండి. ఆహాబుతో ఇలా మాట్లాడడం అంటే ఆయన అంటాడు, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో. Do you think I'm standing before you? Never. I'm standing before the God of Israel, the living God. నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నాను. ఆ యెహోవా జీవము తోడు. జీవము తోడు అంటే ఆయన బ్రతుకున్నాడు రా దద్దమ్మ. ఆయన లేడనుకుంటున్నావా నువ్వు? ఆయన చనిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు లేడనుకుంటున్నావా? భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త యెహోవా, he is a living God. He is the same yesterday, today and forever. You think Jehovah is not God. That's the reason you are serving these Jezebels, God says. దేవతలను దేవుళ్లను నీ భార్య తెచ్చిన బట్టి విగ్రహాలకు నీవు బలిపీఠాలు కట్టి వాటిని నీవు సేవిస్తూ ఉంటూ ఉన్నావు. అవి కాదు నీ దేవుళ్ళు. నేను నీ ముందు నిలబడలేదు, నాతో ఉన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. నీ ఎదుట నా ఎదుట నీకు నాకు మధ్య ఒక అద్భుతమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు. ఇందాక చదివారు లేఖనం, మేము ఎవరి యొద్దకు వెళుదాము, నీవే జీవము గల మాటలు గలవాడవు. హల్లెలూయా. యేసు యొక్క మాటల్లో జీవం, యేసు యొక్క మాటల్లో పునరుత్థాన శక్తి, యేసు యొక్క మాటల్లో బలహీనమైనటువంటి వారిని బలపరిచేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసింది. కనుక ఈ 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి సుడిగాలిలో ఎత్తబడి, అసాధ్యం అంటారు అది, భవిష్యవన్నీ రాయడానికి పుటలు సరిపోవని బైబిల్లో పొందుపరచలేదేమో పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ వలన నింపబడి ఆవరించబడి కొనిపోబడినటువంటి దైవజనుడు. అంటే అగ్నిరథముల మీదే పరలోకానికి ఆరోహణుడైపోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క అర్హత ఆయనకు ఉందంటే, ఆత్మచేత కొనిపోబడి ఆహాబు ప్రాంగణంలో పెట్టబడడానికి అది సామాన్యమైనటువంటి విషయం, మామూలు విషయం. ఇట్స్ నథింగ్. కనుక ఈ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు కంకణము కట్టుకుని యెహోవాయే దేవుడు అని చాటి చెప్పడానికి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. నీవు నేను ఉన్నాం. మన జీవితంలో మన ప్రభువుని గురించి చెప్పేటువంటి సత్తా మనం కలిగి ఉంటూ ఉన్నామా? నేను ప్రభు బిడ్డను, నేను యేసు బిడ్డను, అనుచరుని, యేసు అనుచరుని అని చెప్పగలుగుతూ ఉన్నావా? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీ కొలీగ్స్తో, నీ ఫ్యామిలీ మెంబర్స్తో, నీ రిలేటివ్స్తో, నీ ఫ్రెండ్స్తో నీవు కలిసే వారికి యేసును గూర్చి సాక్షిగా నిలబడగలుగుతూ ఉంటూ ఉన్నావా? ఏలియా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, యెజబెలుకు భయపడకుండా, అప్పటికే యెజబెలు దేవుని ప్రవక్తలను అందరినీ చంపుతూ ఉంది, హతమారుస్తూ ఉంది, నరికేస్తూ ఉంది. కానీ ఏలియా చంపబడతానని భయపడలేదు. ఒకానొకసారి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళినా కూడా దేవుడు అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడు. నీ బాధ్యత ఏంటి? యేసు మనకిచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను నాకు శిష్యునిగా చేయుడి. ఒక్కొక్కరు కనీసం వారానికి ఇంకొకరినో, ఇద్దరినో, ముగ్గురునో తీసుకొస్తే ఈ గుడంతా ప్యాక్ అయిపోద్ది. ఈ వారం నుండి మీ బాధ్యత ఏంటో తెలుసా? మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. ఎవరో ఒకరు చెప్పండి. చర్చ్ అంతా ప్యాక్ అయిపోయేలాగా చేయండి. అక్కడి అద్భుతమైన బ్యూటిఫుల్ శాంక్చురీ దేవుడు మీకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు ఈ యొక్క సంఘాన్ని, ఈ యొక్క సేవలను, దైవజనుడు పాస్టర్ పేచుపల్లి గారిని, వారి కుటుంబాలను, సంఘ బిడ్డలందరినీ కూడా ఇంకా ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, ఆయన సాధనాలుగా, ఆయన సాక్షులుగా దేవుని కొరకు ఏలియా వలె జీవించువారుగా ఉండాలని నా ప్రార్థన, నా కోరిక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు.